జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నారో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. తప్పకుండా నెల్లూరు ఏదైతే విధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారితో స్వాగతం పలుకుతామని చెప్పి మాత్రం దానికి సంబంధించిన మీరు కేసులు కట్టారంటే కట్టుకోండి. మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పండి కొత్త జైలు కట్టుకోండి, సరిపోదు. మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపో, మీ జైలు కూడా సరిపో. మీకు ఈ రోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా, ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా, ఎవరిని తీసుకెళ్లాలా, ఈ రోజు కోర్టులలో తీసుకురావడం, దొంగ రాయించడం, ఇదే పనిలో మీరున్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మోసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మేమే రాజకీయం ఏలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు, ఎవరి అబ్బా సొత్తు ఉండదు. ఒకరోజు మీరుంటారు, మేమున్నాం, ఈ రోజు మీరు వచ్చారు, రేపు మేము వస్తాం. అంతేగాని ఈ రోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో. తప్పకుండా ఒకటే చెప్తున్నా, మూల్యం చెల్లిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవరి మీద కేసు కట్టాలి, ఎవరిని భయపెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఒకరిని తీసుకురావటం, దొంగ రాయించడం, వాళ్ళ మీద ఈ ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రావాలనుకుంటున్నారేమో. మాకేమీ పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈ రోజు దాదాపు 15-16 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే, ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయినా ఇంత అండగా ఉండే వాళ్ళమే. రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు. కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తల దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తల గాని, వెంకటగిరి గాని, ఇటు పక్క తెట్టు గాని, ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మారుమూల జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, తరలి రండన్న, ఒక అడుగు ముందుకు మీరు వేయండి. తప్పకుండా రేపు జగనన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఏందో చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరిని కదిలి రండి. ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం. పోలీసుల పని వదిలేసి రోడ్లో పడిగాపులు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది. కాబట్టి అందరినీ అడుగుతాను, రండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి. ఈ రోజు మేము అనుకుంటున్నాం ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ 3.5 నెలల్లో ఏదో 3,000 మందితో, 4,000 మందితో, 5,000 మందితో సాధారణంగా వచ్చి ఆయన పలకగా అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా ఉన్నాం. వస్తారు కూడా జనాలు. ఈ రోజు మేమేదో సింపుల్ గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈ రోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నాం. రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని, వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మీ కేసులకు చూసి భయపడో, లేకపోతే ఇంకో దానికో భయపడో ఎవరూ సిద్ధంగా లేరు. అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఒకటే చెప్తాం. ఈరోజు బాగానే ఉంది, మీరు రాజిస్తున్నారు. కొంతమంది మేము రిటైర్ అయిపోతాం, మాకు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు 1 year లో రిటైర్ అయిపోతాం, 2 years లో రిటైర్ అయిపోతాం. కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం, వారి చేత కన్ఫెషన్ రాయిచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. ఏముండదబ్బా, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే. ఇదే కేసులు పోలీసులు కూడా పెడతారు. ఈరోజు మీరు చూపించారు కదా, ఐజీ ర్యాంక్ వాళ్ళనే మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు, అందరూ కూడా మళ్ళీ వస్తారు. కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు ఎంత గట్టిగా ఇస్తే అందులో రెట్టింపు వస్తుంది. రాజులు, చాలా మహా చక్రవర్తులు అనుకున్నారు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు. రాజకీయాలలో ప్రజలు శాశ్వతం, ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరూ చెప్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారో ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి. ఇది ప్రజల హక్కు. ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది, ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది. ఈ హక్కుని తాళా రాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అరాచక శక్తే? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు దగ్గరకు వస్తా ఉంటే కార్యకర్తల్ని, నాయకుల్ని పోవద్దని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలంటే జైలు ప్రొటెక్షన్ కావాలంటే 20 మంది 30 మంది అలౌ చేశారంటే బానే ఉంది. కానీ రోడ్లు ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైట్ ఎవరికి ఉందని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ఏ పౌరుడైనా సరే రోడ్డుకు రావచ్చు. అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది? మీకు రైటే ఉందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు 100 కాదు 1000 కేసులు పెట్టుకోండి. రేపు అందరూ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. అన్నా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి. కేసులు పెడతారా? మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునేదానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్నని, మన పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకొస్తే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపే 10 రోజు హెలిప్యాడ్లు ఎవరు ఏమీరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి లోపల బిగించాలి. ఎవరైతే గొంతెత్తారో వాళ్ళు మాట్లాడండి. ఏం బిగిస్తే ఉంది, 4 రోజులు పెడతారా, 6 నెలలు పెడతారా? అందుకనే బెటర్గా చంపేరుగా
దానికి కూడా తెగబడే పరిస్థితి వచ్చేసారు వీళ్ళు. ఎందుకంటే మనం చూసిన రిల మీద దాడి చేసి వచ్చేసే ప్రసన్నాన్ని చంపేయాలనుకున్నారు. ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకున్నారు రాజకీయాలు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్న రాజకీయాలు. మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే? మీరంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 11 ఎమ్మెల్యేలు వచ్చారు అంత హేళన చేస్తున్నారు కదా, కిందగా మాట్లాడుతున్నారు కదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలు నాటే హక్కే ఉంది రాని, ఏ మా భయం ఏందో ఎందుకు భయమా? ఇది పోసుకుంటున్నారా?